గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్. గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఇవి ఎవరికి ఇంపార్టెంట్ అని సో సంబంధం వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ జాబ్ సంబంధం వచ్చింది, అలాగే గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చింది. సో ప్రైవేట్ జాబ్కి సంబంధించినటువంటి వ్యక్తికి సుమారుగా 14 లక్షలు ఎల్పిఏ ఉంది. ఓకే. అలాగే గవర్నమెంట్ జాబ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి జాబ్, దాంట్లో అతనికి చేతికొచ్చేటువంటిది బహుశా. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈ రోజు టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్. మరి గవర్నమెంట్ జాబ్ ముఖ్యమా, ప్రైవేట్ జాబ్ ముఖ్యమా? ఈ రెండిట్లో ఎలా డెసిషన్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్, టాపిక్ వినే ఉంటారు మీరు, ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పాను. సార్, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ వర్సెస్ అనేది చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటుంది, ఎక్కువ మంది ఇంట్లో. సో మరి ఏంటి దీనికి సొల్యూషన్? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, మోస్ట్ పర్టికులర్లీ మన తెలుగు స్టేట్స్ లో మరింత ఇంట్రెస్ట్. చాలా మీరు మన తెలుగు స్టేట్ లో చూసినప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. అవును సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉత్తరాంధ్ర వెళ్తే, ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ జాబ్కు ఉన్నటువంటి ఇదివరకు రోజుల్లో గవర్నమెంట్ జాబ్కు ఉన్నటువంటి క్రేజ్ అది వేరే. అవును సార్. అంతేకాకుండా ఆ గవర్నమెంట్ జాబ్స్ లో టీచర్ జాబ్కు ఉన్నటువంటి రోల్ మరింత చాలా. అవును సార్. అక్కడ ఒక అప్పట్లో ఒక జోక్ కూడా ఉండేటువంటిది. ఒక సివిల్ సర్వీస్ ఆయన కి పెళ్లి సంబంధం వస్తే ఆయనకి అదే ఆయనకి అక్కడ వాళ్ళు అడిగారంట. సో సివిల్ సర్వీస్ అని చెప్పినప్పుడు అక్కడ పేరెంట్స్ అయితే టీచర్ జాబ్ రాలేదా మీకు అని అని సరదాగా చెప్తూ ఉండేవారు. అంటే దాని అర్థం ఏమిటంటే, నా ఉద్దేశం ఏమిటంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, దాని మీద ఎక్కువ వాల్యూ ఉంటుంది, గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది, రెస్పెక్ట్ బాగా ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది ఒక క్వశ్చన్. అలాగే మన తెలంగాణ రీజన్ లో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ కి సంబంధించినటువంటి అవేర్నెస్ బాగా ఎక్కువ. చాలా సార్. అసలు ప్రతి ఇంట్లో ఎక్కువ మంది అసలు గవర్నమెంట్ జాబ్ కోసం ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. అవును సార్. సో ఇలా ఒక్కొక్క రీజియన్ మన తెలుగు స్టేట్స్ లో చూస్తే ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క పాయింట్ డామినేట్ చేస్తూ ఉంటుంది. అవును సార్. సో కాబట్టి ఇందులో గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఇవి ఎవరికి ఇంపార్టెంట్ అనేటప్పుడు అది పూర్తిగా కూడానండి ఆ మనుషుల యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జాబ్ అనేటువంటిది కంప్లీట్ గా మన లైఫ్, అంటే ఇంపార్టెంట్ లైఫ్ అంతా కూడా, టైం అంతా కూడా మనకి హ్యాపీనెస్ ఇవ్వటం కానీ, రైట్, మనకి ఆ సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి రోజువారీ పని చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో అది మన నేచర్ కి భిన్నంగా ఉందనుకోండి, వాళ్ళు ఏ పొజిషన్ లో అయినా ఉండనివ్వండి, వాళ్ళు అసలు ఏ రోజు సంతృప్తిగా ఉండరు. వాళ్ళ చుట్టుపక్కల ఎన్ని సౌకర్యాలు ఉండనివ్వండి, వాళ్ళ చుట్టూ ఎంత డబ్బులు ఉండనివ్వండి, సో ఇవేవి వాటికి సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. రైట్. సో కాబట్టి ఇది మనిషి యొక్క, అంటే ఆ వ్యక్తి యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అదే సందర్భంలో గవర్నమెంట్ జాబ్ కి, ప్రైవేట్ జాబ్ కి ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే రెండింటికి కూడా కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ఆ అడ్వాంటేజెస్ ని ఎంత ఎక్కువగా ఆస్వాదించగలుగుతాము, డిసడ్వాంటేజెస్ ని ఎంత తక్కువగా తీసుకుంటాము, పట్టించుకోకుండా ఉంటాము అనేటువంటిదే మన యొక్క సక్సెస్ కి, హ్యాపీనెస్ కి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఉదాహరణకి అంటే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. గత 10-15 సంవత్సరాల నుంచి కెరియర్ గైడెన్స్ అని రకరకాల స్టేజెస్ లో వస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, మనకు తెలిసినటువంటి వాళ్ళు సపోజ్ ఒక 7-8 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. అంటే మీరు మ్యారేజ్ గురించి అన్నారు కాబట్టి, రైట్. సో సంబంధం వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ జాబ్ సంబంధం వచ్చింది, అలాగే గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చింది. సో ప్రైవేట్ జాబ్ కి సంబంధించినటువంటి వ్యక్తికి సుమారుగా 14 లక్షలు ఎల్పిఏ ఉంది. అలాగే గవర్నమెంట్ జాబ్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి జాబ్, దాంట్లో అతనికి చేతికొచ్చేటువంటిది బహుశా 54,000 ఎంతో. సో ఇది మరి ఈ సందర్భంలో ఏ డెసిషన్ తీసుకోవాలి?
హ్మ్. పేరెంట్స్‌కి అటుపక్క ఏమిటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. సెక్యూర్ సో, అని చెప్పేసి. మంత్లీ ఆ! మంచిగా సాలరీ వస్తుంది. దీనికన్నా డబుల్ ఉందక్కడ. హ్మ్. ఆ! హ్మ్. సో, వాళ్ళకి మరి డబ్బులెక్కువ ఉండేటప్పుడు మరింత సౌఖ్యంగా ఉండే అవకాశం ఉంది కదా! హ్మ్. మరి అదే సందర్భంలోనేమో అది ప్రైవేట్ జాబ్. హ్మ్. ఇటుపక్కేమో గవర్నమెంట్ జాబు. లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ! ఆ! సో, కాబట్టి ఎలా? డెసిషన్ ఎట్లా సో, తీసుకోవాలి? ప్రతి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన మా సైడ్ ఇప్పుడు మా ఇంట్లో సైడ్ కూడా హుహు. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే త్వరగా సంబంధానికి ఒప్పుకోవడానికి వీలుంటుంది. హ్మ్. మా మా అమ్మ, నాన్న అందరి మైండ్‌లో నాటుకుపోయి ఉంది. గవర్నమెంట్ జాబ్ యాహ్! ఉంటే సెక్యూర్ లైఫ్ కరెక్ట్. లాంగ్ కరెక్ట్. అమ్మాయికి కరెక్ట్. కరెక్ట్. అని చెప్పేసి. అనుంటుంది. అవునవును. హ్మ్. కానీ ప్రైవేట్ జాబ్‌ని తక్కువ చేసినట్టు కాదు. కాకపోతే గవర్నమెంట్ జాబ్‌ని ఎందుకంత ఇష్టపడుతూ ఆ! ఉంటారు? హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇప్పుడేమిటంటే ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పిన హ్మ్. ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ హ్మ్. ఏమిటంటే, మొత్తం మీద గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి వాళ్ళకే మ్యారేజ్ చేశారు. హ్మ్. సో, మ్యారేజ్ అయింది గవర్నమెంట్ జాబు అబ్బాయితో. హ్మ్. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మరలా హ్మ్. ఒక 4, 5 ఇయర్స్ క్రితం మరలా కలిసినప్పుడు, తర్వాత మరలా కలిసినప్పుడు ఈ అబ్బాయికి అంటే ఆళ్ళంతా ఒకే హ్మ్. చోట ఉన్నటువంటి పిల్లలు. హ్మ్. హ్మ్. బయట వాళ్ళు కాదు. హ్మ్. దగ్గర రోజు మనకు తెలిసినటువంటి ఓకే. కుటుంబాలన్నమాట హ్మ్. అండి. సో, మరి ఈ అబ్బాయికి 14,00,000 ఉన్నటువంటి సాలరీ హ్మ్. రైట్. హ్మ్. ఒక 28,00,000 దాకా అయ్యింది. 100% అయింది. ఓకే. కోర్స్ ఇక్కడ 54 ఉన్నటువంటిది కూడా కొంత పెరిగింది. ఓకే. 70,000, 80,000కి వచ్చినట్టుంది. ఓకే. సో, మరి ఇప్పుడు ఎట్లా? ఓకే. సో, మరి డిఫరెన్స్ బాగా వైడెన్ అయింది కదా! అవును సార్. అవును. రైట్. హ్మ్. సో, మనకున్నటువంటి చనువుతో అడిగినప్పుడు ఆ మదరు బాధపడుతూ ఏమన్నా తప్పు చేశామంటారా? సరదాగా అంటే హ్మ్. ఆ ఆ హ్మ్. ఆ చనువు ఉంది కాబట్టి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఒకసారి అయిపోయిన తర్వాత ఎవరు పెద్దగా పట్టించుకోరు ఇక అవును సార్. మళ్ళా. కంపల్సరీ. దాని ఆ! గురించి అవును మాట్లాడరు. సార్. ఆ! సో, ఇవేమిటంటే మనకి కొంత హ్మ్. చనువుగా ఉన్నటువంటి కేసెస్ కాబట్టి వాళ్ళు షేర్ చేసినప్పుడు అభిప్రాయాన్ని నేను హ్మ్. చెప్తున్నాననమాట. హ్మ్. అప్పుడేమిటంటే నేనొకటే చెప్పిన. హ్మ్. ఇట్లా కాదండి. ఇది ఒక వాల్యూకి సంబంధించినటువంటి హ్మ్. సిస్టమ్ ఇది. హ్మ్. సో, మీరు ఓకే. మాట వరుసగా అడుగుండొచ్చు. హ్మ్. హ్మ్. బట్ ఆ విధమైనటువంటి గిల్ట్ కూడా పడవలసినటువంటి అవసరం లేదు. హ్మ్. మీ వాల్యూ సిస్టమ్ ఏమిటంటే సెక్యూరిటీ అనేటువంటిది వాల్యూ సిస్టమ్. ఓకే. మీ ముందు ఉండటం అనేటువంటిది వాల్యూ సిస్టమ్. హ్మ్. రైట్. హ్మ్. సో, ఒక్కొక్కరి వాల్యూ సిస్టమ్ ఒక్కొక్కటి ఉంటుంది. హ్మ్. సో, ఇది గొప్ప, అది గొప్పది కాదు అనేటువంటిది కాదు. హ్మ్. సో, మనం దానికి ఎంత విలువిస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. హ్మ్. సో, మీరిచ్చినటువంటి విలువ అది. హ్మ్. అంతే తప్ప సో, దీంట్లో ఇది తప్పు, ఒప్పు అనేటువంటిది కాదు అనేటువంటిది నేను చెప్పినటువంటి మాటన్నమాట అండి. ఓకే. సో, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఓకే. సార్ మరి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ యొక్క రియల్ పిక్చర్ ఏంటి? మరి సెక్యూరిటీ పక్కన పెడితే రియల్ పిక్చర్ ఏంటి సార్? సో, గవర్నమెంట్ జాబ్‌కొచ్చేటప్పటికి కొన్ని అడ్వాంటేజెస్ చూద్దాం. హ్మ్. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్, ఓకే. డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఓకే. సో, ష్యూర్. ఎంత చెప్పినా సరే మొట్టమొదటగా గవర్నమెంట్ జాబ్ వచ్చేటప్పటికి జాబ్ సెక్యూరిటీ. ఓకే. ఇప్పుడు కూడా హ్మ్. జాబ్ సెక్యూరిటీ. హ్మ్. రైట్? హ్మ్. సో, మరి అది ప్రైవేట్ జాబ్‌లో హ్మ్. మీరు ఏ పొజిషన్‌లో ఉన్నా, ఎంత సాలరీ సంపాదిస్తున్నా, హ్మ్. ఈవెన్ హ్మ్. ప్రపంచంలోనే మొదటి 5 అనబడుతున్నటువంటి హ్మ్. కంపెనీస్‌లో కూడా హ్మ్. జాబ్ సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. ఓకే. అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. హ్మ్. సో, కాబట్టి అందుకే మనం చూస్తూ ఉన్నాం లే ఆఫ్ ప్రపంచం. హ్మ్. ఇప్పుడు మొన్న ఒక కంపెనీలో 30,000 మందిని లే ఆఫ్ చేశారు అంటే, అందులో చాలామంది హ్మ్. 15, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళున్నారు. ఓకే. ఆ! ఓకే. రైట్? ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో హ్మ్. ఇదివరకైతే హ్మ్. సీనియర్స్ అనేటప్పుడు 10, 15 సంవత్సరాలు అయ్యేటప్పుడు వాళ్ళకొక ఒక రకమైనటువంటి రాజభోగం కింద ఉండేది. హ్మ్. సో, వాళ్ళకి చాలా బాధ్యతలుండేవి. చాలా గౌరవం ఉండేటువంటిది. హ్మ్. సో, ఇప్పుడేమిటంటే నీకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. లేకపోతే ఇంత ఎక్స్‌పీరియన్స్ లేదు అనేటువంటి డజంట్ మ్యాటర్. హ్మ్. సో, ఆ సందర్భంలో ఆ రోజున్నటువంటి బ్యాలెన్స్ షీట్‌ని హ్మ్. కరెక్ట్ చేయటం కోసం హ్మ్. ఏది చేయాలంటే అది చేస్తారు. అవును. సో, కాబట్టి ఇదివరకేమిటంటే ఆ ట్రస్ట్‌ని తీసుకురావటానికి, హ్మ్. కంపెనీ మీద పొసెసివ్‌నెస్ తీసుకురావటానికి, హ్మ్. నాది అని అనిపించటానికి ఎన్నో బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టేవారు. ఓకే. అది ఇదివరకు హ్మ్. టైంలో. హ్మ్. జస్ట్ ఎంత 5, 6 సంవత్సరాల క్రితం కూడా. ఓకే. సో, అందరిలో కూడా ఏంటంటే ఇది నాది హ్మ్. అనేటువంటి ఆ దృక్పథం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క చేసేటువంటి విధానం మారుతుందనేటువంటి ఉద్దేశం. ఓకే. కానీ ఇప్పుడు ఏమైంది? కంప్లీట్‌గా మారిపోయింది. అవును. సో, నీకు 10 సంవత్సరాలుందా? 15 సంవత్సరాలుందా? నువ్వు వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నావా? సీనియర్ డైరెక్టర్ హోదాలో ఉన్నావా? హ్మ్. ఏమీ అవసరం లేదు. ఓకే. ఏమీ అవసరం హ్మ్. లేదు. సో, నేనందుకే ప్రతిసారి చెబుతూ ఉంటాను. ఐఐటీలో చదివారు, హ్మ్. లేదా ఐఐఎంలో చదివారు. హ్మ్. ఇంక సెటిల్ అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. అవును. అది వాస్తవికమైనటువంటి హ్మ్. పరిస్థితి. హ్మ్. మనం దీన్ని అర్థం చేసుకుంటే, హ్మ్. అలాగని
ఇప్పుడు దాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అవును. ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అక్కడ ఉంటాయి. అవును. ఇక్కడ నేను చెప్పేది ఎప్పుడూ ఒకటే. సమాజం మారుతూ ఉంటుంది. హ్మ్. మారినటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా హ్మ్. హ్మ్. మనం స్ట్రెంథెన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఓకే. అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేను మాట్లాడుతున్నటువంటిది, ఆ స్ట్రెంగ్త్‌ని ఎక్కువ ఇవ్వాలి మీరిప్పుడు. హ్మ్. మీరు ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా గత 25, 30 సంవత్సరాల నుంచి చదువు, 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 చదువు అని హ్మ్. చదివే తప్ప వేరే లేనటువంటి ప్రపంచంలో మీరు పెట్టి, అదే అదే మీరు రాబోయే రోజుల్లో కొనసాగితే చాలా డిజాస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ పిల్లల విషయంలో. సో, కరెక్ట్ ఆ సార్. ఇన్‌సైడ్ స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందుకు హ్మ్. చెప్తున్నా ఇప్పుడు. సో, మరి అదే గవర్నమెంట్ జాబ్‌కొచ్చేటప్పటికి హ్మ్. ఆ సెక్యూరిటీ వేరే. అవును. అవును. చూస్తూ ఉంటాం గదా! అవును సార్. ఏమంటే అది ఫస్ట్ పాయింట్. హ్మ్. ఇక సెకండ్ ఏమిటంటే హ్మ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాలరీ వేరియేషన్స్ అది హ్మ్. ఉన్నాయండి. సో, ఎయిత్ పే కమిషన్ అనేటువంటిది రీసెంట్‌గా అంటే అక్టోబర్ హ్మ్. 28, 2025లో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఓకే. సో, ఇది రాబోయే రోజుల్లో ఇంకా రాలేదు గానీ, హ్మ్. రాబోయే రోజుల్లో ఇది ఫోర్స్‌లోకొస్తే హ్మ్. ఈ సాలరీస్ కూడా చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో, అరౌండ్ 30% ఓకే. సూపర్బ్! అయ్యేటువంటి హ్మ్. అవకాశం ఉంది అనేటువంటిది హ్మ్. సబ్జెక్ట్ టు కరెక్షన్. హ్మ్. సో, అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో. అవును ఇక సార్. అవును. మూడవ అతి ముఖ్యమైనటువంటిది పెన్షన్ అండి. అవును. అవును. పెన్షన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. అవును. సో, కానీ కొంతమంది అక్కడ విభేదించొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు 2004 అనుకుంటా మన తెలుగు స్టేట్స్‌లో. హ్మ్. తరువాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది అప్లికబుల్ కాదు అవును సార్. అవునవును. అనేటువంటిది ఒకటి వచ్చేసింది. 2004 అనుకుంటా. హ్మ్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జనవరి 2004, స్టేట్ గవర్నమెంట్‌లో మన బోత్ తెలుగు స్టేట్స్‌లో సెప్టెంబర్ 2004 నుంచి అనుకుంటా. హ్మ్. అది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్. హ్మ్. అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓకే. అది ఇంక అసలు వేరే. అది హ్మ్. వేరే లెవెల్ అది. హ్మ్. 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 కానీ ఇప్పుడేమిటంటే ఎన్‌పీఎస్ అని, హ్మ్. జీపీఎస్ అని ఓకే. డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో, మనం ఏమిటంటే అది మనకు తెలియకుండానే హ్మ్. ఒక పెన్షన్ అనేటువంటిది హ్మ్. చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, హ్మ్. అంతే కాకుండా ఈ పెన్షన్ స్కీమ్‌లో కూడా హ్మ్. జీపీఎస్‌లో కూడా ఒక భరోసా ఏమిటి అంటే హ్మ్. జాబ్ అంటే మనం హ్మ్. రిటైర్ అయ్యేటప్పటికి హ్మ్. లాస్ట్ 12 మంత్స్ సాలరీ ఏదైతే ఉంటుందో దాని హ్మ్. యావరేజ్. హ్మ్. యావరేజ్‌కి ఐ హ్మ్. థింక్ 50% ఎంతో వాళ్ళకి పెన్షన్ వచ్చేటువంటి విధానంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవును. అవును. సో, అంతే కాకుండా ఆ స్పౌస్ కూడా హ్మ్. ఆ తరువాత ఈ హ్మ్. ఈ వ్యక్తి డెత్ తర్వాత స్పౌస్ కూడా దాంట్లో 60% ఓకే. అనేటువంటిది ఒక చిన్న రూల్స్ ఉన్నాయి అందులో. ఓకే. అంటే అవి ఆ నంబర్స్ హ్మ్. కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా ఏమిటంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే ఆ పెన్షన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక తెలియనటువంటి భరోసా. ఓకే. ఇప్పుడు అదే నీ ప్రైవేట్‌లో ఉండి ఇప్పుడు సిప్‌లు చేసి దాన్ని హ్మ్. జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకునే పరిస్థితి వేరే. అవునవును సో, సార్. కానీ ఇక్కడ ఏమిటంటే క్వైట్ డిఫరెంట్. హ్మ్. తెలియకుండా ఏమిటంటే ఒక ఒక భరోసా ఈ పెన్షన్ స్కీమ్ వల్ల ఖచ్చితంగా వస్తుంది. అవును. సో, ఇదొక నెక్స్ట్ అడ్వాంటేజ్. అడ్వాంటేజ్. చాలా జాబ్స్ ఏదో కొన్ని జాబ్స్ తప్ప హ్మ్. తర్వాత అడ్వాంటేజ్‌లో చాలా జాబ్స్‌కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో, కొన్ని సెక్టార్స్ ఉంటాయి. ఇప్పుడు ఓకే. రెవెన్యూ కానివ్వండి, హ్మ్. పోలీస్ కానివ్వండి. సో, ఇలాంటి కొన్ని ఒక 2, 3 సెక్టార్స్‌లో కొంత ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పుతుంది తప్ప, హ్మ్. మిగిలినటువంటి వాటిల్లో అన్నీ కూడా మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే. రైట్? హ్మ్. సో, అట్లాగే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హ్మ్. ఈ డీఎస్సీ కానివ్వండి, హ్మ్. డీఎస్సీ టీచర్ జాబ్స్ కానివ్వండి, హ్మ్. పోలీస్ రిక్రూట్‌మెంట్ కానివ్వండి, హ్మ్. లేదా గ్రూప్స్‌కి సంబంధించినటువంటి కానివ్వండి. ఓకే. సో, ప్రపోర్షనేట్‌గా నంబర్స్ తక్కువైనప్పటికీ కూడా తెలుగు స్టేట్స్‌లో ఈ మధ్య ఫ్రీక్వెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ హ్మ్. పడుతున్నటువంటి యాహ్! సందర్భం ఒకటి అవును మనం సార్. చూస్తూ ఉన్నాం. అవును సో, సార్. కాబట్టి అదొక ఇంపార్టెంట్ రైట్ న్యూస్ అవును. అవును. వాళ్ళందరికీ కూడా. అవును సార్. హ్మ్. ఎవరైతే గవర్నమెంట్ ఇది చేస్తారో చూజ్ వాళ్ళకి. చేసుకునే వాళ్ళకి. ఇవి అడ్వాంటేజెస్ అయితే మరి గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నటువంటి ఛాలెంజెస్ డిసడ్వాంటేజెస్. ఏమిటి? ఆ! ఛాలెంజెస్ ఆ! రైట్. కాంపిటీషన్ చాలా బ్రూటల్ కాంపిటీషన్ చాలా అండి. సార్ అసలు 100 పోస్టులుంటే 2, 3 పోస్టులుంటే వందల మంది రాస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, మరి అది ఎంత అసలు ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు క్వాలిఫై అవ్వకున్నా ప్రతిసారి పాపం పడ్డప్పుడు అదే రాస్తూ అసలు ఉంటారు. దాంట్లో వాళ్ళలో ఎంత సహనం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ గోల్ ఉంటే ప్రైవేట్ జాబ్ టీచర్‌గానన్నా కరెక్ట్. అవుతున్నారు తప్ప కరెక్ట్. అందులోనే ఉంటున్నారు. మళ్ళీ పడ్డప్పుడు రాయడం. కరెక్ట్. సో, అంటే దానికి ఇక్కడేమవుతుందంటే సాధిక నేను హ్మ్. చెప్పేటువంటిది మనం చాలా మంది హ్మ్. పిల్లల్ని చూస్తూ ఉంటాం. అవును సార్. నాకు చాలా ముచ్చటేస్తుంది. మోస్ట్ పర్టిక్యులర్‌లీ ఏమిటంటే మన తెలంగాణ రీజియన్‌లో కొంతమంది అసలు ఆ గవర్నమెంట్ జాబు అదే సర్వస్వం అని రాత్రులు పగలు సంవత్సరాల తరబడి హ్మ్. అప్పట్లో డీఎస్సీ దాని గురించి కానివ్వండి, హ్మ్. గ్రూప్ పోస్టుల గురించి కానివ్వండి, హ్మ్. 2014 నుంచి ఐ థింక్ చాలా కాలం
హ్మ్. 7-8 సంవత్సరాల పాటు ఈ సంవత్సరం అని కష్టపడినటువంటి వాళ్ళు ఎంతో మందిని చూసా. ఓకే. సో, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ చాలా ముచ్చటేస్తుంది. ఓకే. అదే సందర్భంలో అక్కడ జరిగే ప్రమాదం ఏమిటంటే, అది చాలా విలువైన కాలం సాధిక. అవును సార్. అవును. లైఫ్‌లో హ్మ్. మనకి ఏమవుతుందంటే, ఈ ప్రొఫెషనల్ డిగ్రీ తర్వాత వచ్చేటువంటి ఆ మొదట 5-8 హ్మ్. సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పీరియడ్ హ్మ్. ఏదైతే ఉంటుందో, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అది మనం ఎంత బలంగా వేస్తే, హ్మ్. ఎంత ప్రోగ్రెసివ్‌గా మనం స్టెప్స్ వేస్తే, ఆ సందర్భంలో హ్మ్. వాళ్ళ లైఫు అంత స్టేబుల్‌గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అంత ఖచ్చితంగా. స్ట్రెంగ్త్‌తో ఉండేటువంటి అవకాశం అవును ఉంటుంది. సార్. అవును. నేను ఎంతైతే ముచ్చట వేస్తుందో వీళ్ళ యొక్క హ్మ్. స్పిరిట్‌ని చూసాను అని అన్నానో, హ్మ్. అదే సందర్భంలో ఒక బాధ ఏమిటంటే, ఆ చిన్న చిన్న వాటితో హ్మ్. సరిపెట్టుకొని ఇది రేపొస్తుంది, ఎల్లుండొస్తుంది అనేటువంటి హ్మ్. సందిగ్ధ పరిస్థితుల్లో వాళ్ళు హ్మ్. హ్మ్. చాలామంది ఇబ్బంది పడి ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఇంకా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇంక పోనీలెండి ఈ చిన్న జాబ్‌తో హ్మ్. నెట్టుకు వెళ్దాం అనేటువంటి వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అవును సార్. రైట్? అవును. ఆ! సో, వాళ్ళకి స్పిరిట్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు అది రైట్ టైమ్‌లో వచ్చేసిందనుకోండి హ్మ్. వాళ్ళనుకున్నది. హ్మ్. సో, అప్పుడేమవుతుంది ఆ ఎనర్జీని హ్మ్. కంటిన్యూయస్‌గా వాళ్ళు యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. మన మీద ఆ దెబ్బ ఒకదాని తర్వాత తగులుతూ ఉంది. హ్మ్. ఆ నిరీక్షణ ఎంత వరకు ఉంటుందండి ఒక హ్యూమన్ బీయింగ్‌కి? 2 కరెక్ట్. సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 హ్మ్. సంవత్సరాలది. కానప్పుడు ఏమవుతుంది? ఏదో రకంగా వెళ్ళదీయాలి కాబట్టి అవును. అది బాధాకరమైనటువంటి విషయం అన్నమాట అండి. ఓకే. సో, దట్ ఈస్ ద మెయిన్ ఇది ఛాలెంజ్. ఇక రెండోదేమిటంటే సాలరీ సీలింగ్. మీకు ఓకే. తెలుసు. మీరు జాబ్ హ్మ్. జాయిన్ అయిన వెంటనే హ్మ్. ఏ సంవత్సరం, ఐదో సంవత్సరం ఎంత, పదో సంవత్సరం ఎంత ఇంక్రిమెంట్ అనేటువంటిది ముందే జెప్తారు. అది హ్మ్. కొంతేంటంటే ఈ హ్మ్. డీఎల్ ఇవన్నీ హ్మ్. పెరిగేటువంటి ఆ పర్సెంటేజెస్ లిమిట్ పెరుగుతుంది తప్ప హ్మ్. మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. హ్మ్. హ్మ్. ఏ రేంజ్‌కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అనేటువంటిది కూడా మీకు హ్మ్. కంప్లీట్‌గా మీకు తెలిసిపోతుంది. అవును సార్. సో, ఇక్కడ అంతే కాకుండా ఫ్రీక్వెంట్ పోస్టింగ్ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. హ్మ్. అది మీ ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడదే ప్రైవేట్ జాబ్‌లో ఉందనుకోండి, నాకిక్కడ నచ్చలేదు. హ్మ్. నాకిక్కడ నచ్చకపోతే ఇంకో చోటకి నేను ట్రై చేసుకొని వెళ్తా. నాకు ఓకే. నచ్చినటువంటి ప్లేస్‌కి. అంతే. లేదా నాకు 4, 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ హ్మ్. అలాగుండవు. హ్మ్. సో, ఇవి గవర్నమెంట్ జాబ్‌కున్నటువంటి ఛాలెంజెస్. హ్మ్. మరి మన నేచర్ వీటికి సూటబులా? కరెక్ట్. సో, మరి ఇందులో జాయిన్ అయ్యి పక్కవాడెవడో ప్రైవేట్ జాబ్ జాయిన్ అయినప్పుడు వాడేమంటంటే సంవత్సరం పెరగొచ్చు సాలరీ. హ్మ్. రైట్? ఆ డిఫరెన్సెస్ తొందర హైక్ కనిపిస్తూ ఉంటాయి. అవ్వచ్చు. ఆ! తొందరగా హైకు రావచ్చు వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో, అప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు హ్మ్. చేసేటువంటి పని మీద నీకు వాల్యూ లేకోకుండా ఉంటే, అవును సార్. అల్టిమేట్‌గా ఏమవుతుంది అంటే, ఏ రోజుకి ఆ రోజు ఇబ్బందిగా అనిపిస్తుంది గదండీ! హ్మ్. ఆనందం హ్మ్. పోతుంది గదా! కరెక్ట్. రైట్. అవును. అట్లా కాదు. నేను నా దగ్గరున్నటువంటి నా రాష్ట్రంలో ఉన్నాను. నా జిల్లాలో ఉన్నాను. నా హ్మ్. మండలంలో ఉన్నాను. హ్మ్. మా వాళ్ళకి నేను సహాయపడుతున్నాను. హ్మ్. రైట్. హ్మ్. లేదా నా పేరెంట్స్‌కి దగ్గరలో ఉన్నాను. హ్మ్. నేను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నాను. హ్మ్. నాకు ఆ నంబర్స్ అవసరం లేదు. స్టేబుల్‌గా ఉంటే చాలు అనేటువంటి మైండ్ ఉందనుకోండి. హ్మ్. వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది? కరెక్ట్. అర్థమైంది కదా నేను అవును సార్. చెప్పింది. అవును. సో, ఇక్కడ జనం ఏమిటి అంటే అంతా కూడా ఏంటంటే డబ్బుల పరంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే అవును. సమస్య ఇక్కడ. అవును. కానీ ఆ వాల్యూ అనేటువంటిది ఇంపార్టెంట్. మనం చేసేటువంటి ఆ వ్యక్తులు ఆ పెట్టేటువంటి వాల్యూ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో, ఇది ఛాలెంజెస్ గవర్నమెంట్ ఓకే. జాబ్‌కొచ్చేటప్పటికి. సో, సూపర్. గవర్నమెంట్ జాబ్ గురించి చాలా చెప్పారు. మరి ప్రైవేట్ జాబ్ అడ్వాంటేజెస్ ఏంటి? ముఖ్యంగా ఈ రోజుల్లో? మరీ ముఖ్యంగానండి ఆ! ఇప్పుడున్నటువంటి హ్మ్. రోజుల్లో. హ్మ్. అంటే మనం ఒక 20, 30 సంవత్సరాల క్రితం హ్మ్. ప్రైవేట్ జాబ్ వేరే. అవునవును సార్. ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ జాబ్ వేరే. కరెక్ట్. 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హ్మ్. ప్రైవేట్ జాబ్ వ్యక్తుల మీద ఆధారపడి ఉండేది. అవును సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వ్యక్తి ఒక ఆ! బిజినెస్ చేస్తున్నాడనుకోండి. ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. కరెక్ట్. కరెక్ట్. సో, ఇప్పుడేమిటంటే ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో హ్మ్. లిమిట్స్ లేవు. హ్మ్. ప్రైవేట్ జాబ్‌లో లిమిట్స్ లేవు. హ్మ్. రైట్? అంటే హ్మ్. మనం చేసే విధానాన్ని బట్టి. అవును సార్. ఇక్కడ కూడా కంపెనీ పాలిటిక్సు, లోపల ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఆ డిఫరెన్స్ ఇవన్నీ కామనే. ఇవన్నీ హ్మ్. ఉంటాయి. హ్మ్. బట్ కానీ హైయర్ పొటెన్షియల్ ఉంది. ఏది హ్మ్. సాలరీకి హ్మ్. హైయర్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంది ఇక్కడ. హ్మ్. సో, ప్రైవేట్‌కి వచ్చేటప్పటికి. మనం అందుకే చూస్తూ ఉంటాం నేను చాలామంది నా నా పిల్లలు, నా హ్మ్. దగ్గర చదువుకున్నటువంటి పిల్లల్లో మధ్య స్థాయిలో చదువుకున్నటువంటి పిల్లలు. హ్మ్. జనరల్‌గా వీళ్ళేంటంటే యావరేజ్ స్టూడెంట్స్ అంటారు. హ్మ్. హ్మ్. నేను అకాడమికల్లీ యావరేజ్ అంటాను. ఓకే. రైట్. హ్మ్. సో, అకాడమిక్స్‌లో ఆ సందర్భంలో వాళ్ళు హ్మ్. అనుకున్నట్టుగా చేసుండకపోవచ్చు అంతే. అవునవును సార్. సో, వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి, హ్మ్. పెద్ద పెద్ద కంపెనీస్‌లో డైరెక్టర్స్ అయ్యి అక్రాస్ ద గ్లోబ్ ఉన్న అప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఇది కదా ఎనర్జీ. అవును. సో, మనం ముద్ర వేసి ఒక చోట పాడేస్తే కాదు కదా! అవును నేను సార్. అందుకే ప్రతిసారి కూడా ఆ సెల్ఫ్ రిలయన్స్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. హ్మ్. ఆ పిల్లలు ఆ రోజు ఏ స్థాయిలో ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు మారిన విధానం నాకెప్పుడు అందుకే ప్రతి సందర్భంలో కూడా ఏ స్టూడెంట్‌ని చూసినా సరే ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటుంది. నేనెప్పుడూ కూడా వాడు ఇప్పుడున్నటువంటి పొజిషన్ చూడను నేను. వెళ్ళగలిగినటువంటి పొజిషన్స్ ఉంటుంది. ఓకే. అది చూడగలిగినప్పుడు
మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. కరెక్ట్ సో సార్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని. హ్మ్. సో అందుకే హైయర్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేటువంటిది ప్రైవేట్ జాబ్‌లో ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. రెండోది స్కిల్ డెవలప్‌మెంట్ అండి. హ్మ్. హ్మ్. స్కి స్పీడ్‌గా హ్మ్. నేర్చుకోవటం అనేటువంటిది మనం ఫ్రెండ్ చేసుకుంటే ప్రైవేట్ జాబ్‌లో ఎక్కువ పాసిబుల్ ఇంకా ఆ ఉంటుంది. స్కిల్ హ్మ్. డెవలప్‌మెంట్ అనేటువంటి ప్రస్తుతం మరింత వేగంగా ఆ స్కిల్ డెవలప్‌మెంట్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కరెక్ట్. అట్లాగే మూడవది హ్మ్. నేను ఇందాక అన్నాను గవర్నమెంట్ జాబ్‌లో నేనున్నటువంటి ప్లేస్‌లో చేసేటువంటి అవకాశం ఉందని. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ జాబ్‌లో కూడా రిమోట్ వర్కింగ్ కల్చర్ వచ్చింది. హ్మ్. కొన్ని స్పెసిఫిక్ జాబ్స్ విషయంలో ఏంటంటే రిమోట్ వర్క్. హ్మ్. సో నువ్వున్నటువంటి ఇంటిలోనే, నువ్వున్నటువంటి ప్లేస్‌లోనే జాబ్ చేసేటువంటి అవకాశం కూడా కొన్ని సందర్భాల్లో హ్మ్. ఇక్కడ కలుగుతుంది. అవును. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. హ్మ్. నెక్స్ట్ అక్కడ మనకున్నటువంటి పాసిబిలిటీస్ అక్కడ ఉన్నటువంటి కంపెనీని బట్టి, హ్మ్. లేదా మనకున్నటువంటి స్కిల్స్ బట్టి, హ్మ్. లేదా మంచి వాతావరణం అక్కడ ఉన్నప్పుడు ఏమిటంటే ఫాస్ట్ కెరియర్ గ్రోత్ అనేటువంటి అవకాశం కూడా ఒకటి ఉంటుంది. అవును సార్. సో అది గవర్నమెంట్‌లో మీరు దాన్ని బైపాస్ చేసి వెళ్ళలేరు ఎక్కడా అవును. కూడా. హ్మ్. సో ఇక్కడ అదొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. ఇక ఐదో అడ్వాంటేజ్ ఏమిటంటే మన తెలుగు స్టేట్స్‌లో మనకున్నటువంటి హ్మ్. పిల్లలకి ప్రైవేట్ జాబ్‌కొచ్చేటప్పటికి ఇటు హైదరాబాద్ కానివ్వండి, ఓకే. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కానివ్వండి. హ్మ్. సో రాబోయేటువంటి రోజుల్లో అంటే హ్మ్. ఇప్పుడు పెరిగినటువంటి కల్చర్ ప్రైవేటు కంపెనీస్, ఎంఎన్‌సీస్ హ్మ్. హైదరాబాద్‌లో ఎంత గొప్ప గొప్ప కంపెనీస్ ఉన్నాయి. అవును సో సార్. ఎంతమందిని క్యాటర్ చేస్తుంది. అవును. సో అట్లాగే ఆంధ్రాలో కూడా ప్రోగ్రెసివ్‌గా చేయటానికి హ్మ్. జరుగుతున్నటువంటి ప్రయత్నాలు సఫలం అవ్వాలి. హ్మ్. సో ఆ విధంగా పిల్లలకి హెల్ప్ అవ్వాలి. అంటే హ్మ్. అంటే మనకున్నటువంటి ప్లేసుల్లో మన రాష్ట్రాల్లోనే హ్మ్. ఆ ఆపర్చునిటీస్ అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఓకే. 2 కూడా ప్రోగ్రెసివ్ స్టేట్స్ అయినాయి కాబట్టి. హ్మ్. అదొక అడ్వాంటేజ్. మనం అవును. ఎక్కడికో మారుమూల ప్లేసెస్‌కెళ్ళవలసినటువంటి పని లేకుండా హ్మ్. ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి. ఓకే. సో అదొక అడ్వాంటేజ్ ప్రైవేట్ జాబ్‌కొచ్చేటప్పటికి. అవును సార్. మరి అవును. ఇక్కడ ఛాలెంజెస్ ఏమిటి? హ్మ్. హ్మ్. ఛాలెంజెస్‌లో మొట్టమొదటిది ఏమిటంటే జాబ్ సెక్యూరిటీ. కరెక్ట్ సార్. మెయిన్ బెంచ్ అది మీదే అసలు ఉంటాయి. ఇప్పుడైతే పరిస్థితుల్లో ఇదంటే ఇదివరకైతే పర్వాలేదు. హ్మ్. అసలు హ్మ్. కొన్ని కొన్ని కంపెనీలయితే ప్ర గవర్నమెంట్ జాబ్‌లుగా రిటైర్ అయ్యేటువంటి కంపెనీలున్నాయి. అవును సార్. ఇప్పుడు అవి కూడా ఏమి లేదు. గ్యారంటీ లేవు. హ్మ్. జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది మర్చిపోవాలి. హ్మ్. హ్మ్. ఏ రోజు వరకు జాబ్ చేసుకుంటావో ఆ రోజు చేసుకోవడమే. అంతే. ఓకే. రైట్? సో, ఫస్ట్ నో ఛాలెంజ్. గ్యారంటీడ్ పెన్షన్. ఓకే. సో, అవును. దీనికేంటంటే ముందు నుంచి మనం హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ అనో లేకపోతే సేవింగ్సో హ్మ్. రైట్? హ్మ్. సో, ఈ విధంగా మనం ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా కరెక్ట్‌గా చేసుకున్నాం అనేటువంటిది హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో, అది మన యొక్క అంటే దీంతో కంపేర్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకి తీసుకువెళ్తుంది. ఓకే. ఇక అతి ముఖ్యమైనటువంటిది వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్. అవును సార్. షిఫ్ట్స్. కొన్ని కొన్ని జాబ్స్ హ్మ్. విషయంలో షిఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని కొన్ని కంప్లీషన్స్‌లో వచ్చేటువంటి హ్మ్. ఇబ్బందులు కానివ్వండి. హ్మ్. సో, హ్మ్. దీన్ని బేర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు సమాజంలో కూడా సార్ గవర్నమెంట్ జాబ్‌కు రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ జాబ్‌కి కాస్త తక్కువ ఉంటుంది. సార్ మీరు చెప్పిన బట్టి చూస్తే ఎవరిది అంటే వాళ్ళకే ఉంది. అలాగని ఆ! 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 సో, అంటే ఒక్కొక్కరు అదే నేను ఇందాక ఆ! అన్నది ఎవరి లెన్స్ నుంచి ఆ! నేనొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఆమె ఆ! విషయంలో గవర్నమెంట్ జాబ్‌కున్న ప్రాధాన్యత. అంతే. 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 సో, ఇక్కడేమిటంటే ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా సరే సాటిస్ఫాక్షన్ కూడా ఆ వర్క్‌లో. హ్మ్. సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏ హ్మ్. రోజుకి ఆ రోజు మనం ఉత్సాహంగా వెళ్ళటం అనేటువంటిది చాలా చాలా కరెక్ట్. కరెక్ట్. ఇంపార్టెంట్. రైట్ సార్. దానికి మనం ఏ నేచర్‌లో మనం దగ్గరగా ఉన్నాము. అవునవును. సో, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా మోస్ట్ పర్టిక్యులర్‌లీ ప్రైవేట్ జాబ్ అనుకోండి. హ్మ్. జాబ్ సెక్యూరిటీ లేదు. మరి ఎట్లా? కానీ నాకు రోజు ఛాలెంజింగ్ ఎన్వైర్న్‌మెంట్ కావాలి. ఏ రోజుకి ఆ రోజు నేను కష్టపడుతూ ముందుకు స్కిల్స్ వెళ్తాను. డెవలప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటూ హ్మ్. హ్మ్. ముందుకు హ్మ్. వెళ్తాను. అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తాను. హ్మ్. సో, అలాంటప్పుడు ఇక్కడికొచ్చి మన గవర్నమెంట్ జాబ్‌కొచ్చి బాధపడవలసినటువంటి అవసరం లేదు కదా! కరెక్ట్ సార్. రైట్? ఇక్కడ ఈ హ్మ్. టెన్షన్‌తో ఇక్కడ ఉంటుంది. ఏ రోజుకి ఆ కొంతమంది రోజు కూడా పరిగెత్తాలి. లైఫ్ లాంగ్ ఒకటే వర్క్ చేయలేరు. హ్మ్. తొందర స్విప్ అయితూ ఉంటారు. సో, హ్మ్. అలా సో, అప్పుడు ఇక్కడ బాధపడవలసిన అవసరం లేదు. హ్మ్. లేదా అటుపక్క నేచర్ ఉండేటప్పుడు అక్కడ అంటే హ్మ్. ఈ రైట్ చూజ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే. అది మనం జాగ్రత్తగా చూడాలి. కరెక్ట్. ఇప్పుడు ఏదేమైనా ఏమిటంటే దానికున్న ఛాలెంజెస్ ఉన్నాయి కదా! హ్మ్. దాన్ని హ్మ్. ముందు అర్థం చేసుకొని ఇప్పుడు సపోజ్ పెన్షన్ స్కీమ్ లేదు. హ్మ్. లేదా జాబ్ సెక్యూరిటీ లేదు. అవును. మరి జాబ్ సెక్యూరిటీ లేనేటప్పుడు నీకు జాబ్ లేకపోయినా హ్మ్. 8-12 నెలల పాటు హ్మ్. నీవు హ్మ్. జాబ్ లేకపోయినా నీ దగ్గర ఆ లిక్విడ్ క్యాష్‌తో నువ్వు ఎళ్ళగలిగినటువంటి అవకాశం ఉండగలగాలి. అంటే ఆ రకమైన అరేంజ్‌మెంట్ ఉండాలి. కరెక్ట్ సార్. సో, ఆ కరెక్ట్. విధంగా అంటే ప్రతి ఓకే. ఛాలెంజ్‌కి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. ఓకే. సో, దానికి తగ్గట్టుగా ఇక ముందుకు ఈ వెళ్ళాల్సింది. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ చాలా చెప్పారు. మరి ఈ 2026లో ఏపీ, తెలంగాణలో జాబ్ అపార్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్? 2026లో హ్మ్. జాబ్ ఆపర్చునిటీస్ హ్మ్. రిలేటివ్‌గా ఇదివరకుతో పోల్చేటప్పుడు చాలా అంటే హ్మ్. ప్రైవేట్ సెక్టార్ కానివ్వండి, హ్మ్. గవర్నమెంట్‌లో కానివ్వండి, చాలా
రిలేటివ్‌గా తక్కువగా ఉన్నటువంటి సందర్భం. అంటే హ్మ్. ఇది అన్‌సర్టెన్‌గా ఉన్నటువంటి పరిస్థితి. హ్మ్. మోస్ట్ పర్టిక్యులర్‌లీ ప్రైవేట్ కంపెనీస్‌కి చూసేటప్పటికు హ్మ్. చాలా అన్‌సర్టెన్‌గా ఉన్నటువంటి హ్మ్. పరిస్థితి. సో, దానికి తగ్గట్టు గ్లోబల్ కండిషన్స్ కానివ్వండి, హ్మ్. అది కూడా హ్మ్. చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఓకే. సో, ఈ గవర్నమెంట్ జాబ్స్ అంటారా ఏదో చిన్న చిన్న నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. హ్మ్. మనం ఇందాక అనుకున్నట్టుగా కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్. చాలా సార్. ఎవరైతే దాన్ని ఆస్పైర్ ఇంకా దానిలో చేయాలనుకుంటున్నారో రిజర్వేషన్ చూస్తూ ఉంటారు. ఆహా! ప్రతీదీ సో, అందుకే కౌంట్ అప్. కొంతమంది బాగా ఇదిగా ఉంటారు వాళ్ళు. హ్మ్. చూడండి, హ్మ్. మనం చూస్తుంటే గవర్నమెంట్ జాబ్‌లు 3, 4 జాబ్‌లు ఒకే హ్మ్. అమ్మాయి కొట్టింది అని, లేకపోతే ఒక అబ్బాయికే 3, 4 జాబ్స్ వచ్చినాయని. ఆ అవును సార్. ఇంటెన్సిటీ. ఆ! అంటే వాళ్ళు ఇంకా అదే సర్వస్వం హ్మ్. అని వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి తీరు. ఓకే. సో, ఈ విధంగా ఉన్నాయి. రైట్. సో, ఈ విధంగా ఏ పారామీటర్స్ మీద హ్మ్. మనం బాగా ఇన్‌క్లైన్ అయి ఉన్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. అంతే. రైట్? సో, ఆపర్చునిటీస్ అయితే చాలా ఛాలెంజింగ్‌గా ఉన్నాయి. రైట్. ఓకే. సరే ఇప్పుడు మరి సింపుల్‌గా చెప్పాలంటే ఎవరు గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి? ఎవరు ప్రైవేట్ జాబ్ తీసుకోవాలి? అసలు ఒక స్టూడెంట్ డెసిషన్ ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్నిటిలో కూడా హ్మ్. అడ్వాంటేజెస్, ఛాలెంజెస్ మనం ఏదైతే హ్మ్. మాట్లాడుకున్నాం. నేను హ్మ్. అందుకే డిసడ్వాంటేజ్ అనలేదు. ఛాలెంజ్ అన్నా. కరెక్ట్ సార్. సో, దాన్ని అధిగమించగలగాలి మనం. హ్మ్. హ్మ్. సో, గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది జాబ్ సెక్యూరిటీని హ్మ్. ఇస్తుందనుకున్నట్లయితే, ప్రైవేట్ జాబ్ అనేటువంటిది ఆ జాబ్ సాలరీ సీలింగ్‌ని రిమూవ్ చేస్తది. ఓకే. రైట్? హ్మ్. ఇక్కడ ఛాలెంజింగ్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. హ్మ్. సో, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కండిషన్‌లో మనం ముందుకెళ్ళటమే. ఓకే. రైట్? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్నిటిలో కూడా హ్మ్. మన నేచర్ ఆ ఓకే. పర్టిక్యులర్‌గా ఒక వైఫ్ అండ్ హస్బాండ్‌కి ఇద్దరు పిల్లలు హ్మ్. ఉన్నారనుకోండి. హ్మ్. ఇద్దరు ఒకలాగా ఉండకపోవచ్చు కదా! ఉండరు కూడా. అవును. రైట్? అవును సో, సార్. అందుకనే వాళ్ళ నేచర్‌ని బట్టి హ్మ్. ఛాలెంజింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లో వెళ్ళటమా? హ్మ్. లేకపోతే స్టడీ ఎన్వైర్న్‌మెంట్‌లో వెళ్ళటమా? హ్మ్. అవును. ఇలా మనం చెప్పిన ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో 4, 5 పారామీటర్స్. ఈ పారామీటర్స్‌లో వాళ్ళ నేచర్ దేనికి దగ్గరగా ఉందో, హ్మ్. దేంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుందో, హ్మ్. రైట్? హ్మ్. దేంట్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెట్టగలుగుతారో, హ్మ్. ఆ పెట్టేటువంటి సందర్భంలో ఆనందంగా ఉండగలుగుతారో హ్మ్. అనేటప్పుడు దాన్ని చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. సో, చూజ్ చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్‌కి హ్మ్. సొల్యూషన్స్ వాళ్ళకి తగ్గట్టుగా కనిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఓకే. అంతే తప్ప ఇది, అది అనేటువంటిది కాదు. సో, స్టూ ఒకటి మాత్రం నిజం. ప్రైవేట్ జాబ్‌కొచ్చేటప్పటికి ఏమిటంటే, ఆ ఛాలెంజింగ్ ఎన్వైర్న్‌మెంట్‌ని, హ్మ్. ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకునేటప్పుడు హ్మ్. అది ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ హ్మ్. ఇన్‌ఫనైట్. అది సూపర్. మాత్రం నిజం ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో. సూపర్బ్ సార్. చాలా మంది మైండ్‌లో ఉండే థాట్‌ని నిజంగా క్లియర్ చేశారు. ఎక్కువ మంది ఆలోచించేది ఇదే. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాలిడ్ ఇన్ఫర్మేషన్. సో, చూసారు కదా! మీకు కూడా చాలా మందికి ఉంటుంది గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్ అని చెప్పేసి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌ని సంప్రదించండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం.